కాకపోతే కొంచెం శాలరీ హైక్ ఉంటే ఇంకా కసిగా పని చేయొచ్చు. మంచి లెదర్ బెల్ట్ ఒకటి కావాలి గిట్టప్ప. ఎక్కడ దొరుకుద్ది? కందిపప్పులో నీళ్ళేసి ఉడికించినంత మాత్రాన సాంబార్కి టేస్ట్ రాదు. అందులో టమాటాలు, ములక్కాయలు, అనపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలా, తాలింపు ఇవన్నీ వేస్తేనే వస్తుంది. మార్కెట్ మొత్తం కొనేమని చెప్పి ఇంకా నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. అవును, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా, నేను నమ్ముతున్నాను. రాత్రిలో ఒక్కొక్కసారి నిద్ర కూడా ఉండలేదు. అది మీ బ్యూటీ మీద బెంగతో లేండి. చాక్లెట్ తీయగా ఉంది. చాక్లెటా? దాన్ని లిప్స్టిక్ అంటారా సన్నాసి? అంతే. ఈరోజు లంచ్ నేను చెప్పిందిగా ప్రిపేర్ చేసావు. ఇదిగో నువ్వు చెప్పిందే చేసా. పప్పుచారు, పొటాటో ఫ్రై. పక్కానా? ఏం చేంజ్ లేదుగా? చేంజ్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చెప్పినట్టే చేసా. ఓకే. ఓ తపేలా, ఆగాగు. ఇదిగో తీసుకోమంటున్నానా? వెళ్ళు నువ్వు ఆగ్రా. పొద్దుగాలి ఏడకి తపేలా? ఏదో 2 టీ సొక్కలు గొంతులో పోసుకుందామని పోతాను. మరి నేను వస్తా. నాగు ఆగాగు, అది కూడా నా కొంట్లో వస్తావు. ఏమొద్దు. కష్ట సుఖాలే కాదు తపేలా, టీఫిన్లు కూడా మనం పంచుకోవాలి. జీతాల దగ్గర మాత్రం పంచుకోమనద్దు గురు. టీ సొక్కలే కదా, పోతే 10 రూపాయలు పోయింది. దా తీసుకెళ్తాను. పద. ఏటి అర్జెంటు పని ఉంది రమ్మన్నావు? అలా న్యూస్ కవర్ చేయమంతవు, మళ్ళీ రమ్మంతవు. ఏదో ఒకటి చెప్పు. ప్రతిరోజు జంబ్లింగ్ పనులేటి. కెమెరా బొక్కలో కెమెరా జూమ్ చేసి ఈడికి ఫోకస్ పెడితే అల్లా ఆడికి వెళ్ళిపోతుంది. ఏదో ఫ్లోలో వచ్చింది గురు, ఏటనుకోకు. చెప్పిన మాట ఎంత ఉందేటి? ఇది కెమెరా పరిస్థితి. ఛానల్ పైకి రానివ్వండి రా, మీకు ఎన్ని కావాలి దాని కెమెరాలు వస్తాయి మనకి. పొంగు వస్తాయి. టీ సొక్కలకి దిక్కు లేకపోతే కొత్త కెమెరా కొంతడట. అది కాదురా, ఇప్పుడు నువ్వు చెప్పు యోగా నేర్పించే బాబా అన్నమాట. గురు కెమెరా పట్టుకో ఒకసారి. అనుకోను, నువ్వు మన చేసిన పనికి బటన్ ఏమో ఆపాను, మళ్ళీ రిహార్సల్ అని కవరింగ్. ఏదో మాకు జీతం ఎత్తవని కానీ నువ్వు జీతం మొత్తం ఇరిపేస్తాను. అలాగొద్దు, కసెంత ఇరుపుకో. నేను రాకముందు ఇక్కడ కూర 15 రూపాయలు, ఇప్పుడేమో 30 రూపాయలట. ఇప్పుడు 90 నుంచి పంపిస్తాడు రోజు కూర. నీకు అంత భాగ్యం నాకెందుకులే. ఓ పని చెయ్యి, నువ్వు టైంకి శాలరీ ఇవ్వు చాలు. నేను రెడీ అయ్యి వస్తాను, ఏదో ఒకటి తగలెట్టు. సరే, ఈసారి ప్రోగ్రామ్ అదిరిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి యోగా గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి యోగా బాబా నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. చెప్పండి గురువుగారు. నమస్కారం. తుగలక్ క్యాప్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజుల్లో యోగా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఒత్తిడి అనేది ఉంటుంది. కాబట్టి యోగా అనేది మనిషికి చాలా ముఖ్యం. కట్. నేను అక్కడ రికార్డ్ బటన్ నొక్కే వచ్చినాను, మళ్ళీ వేటి నొక్కినా వేటి. ఇది లైవ్ రా. లైవా? అయితేలే గురు, ఈయనకేటి తెలీదు, మొత్తం నువ్వే చూసుకో. కానీ అయితే ఈ రోజుల్లో యోగా చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనము ఈరోజు ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రండి. నేనే గురుగారు. మీరే. మీరు రోజు యోగా చేయకపోవడం వల్లే ఇలా బలిసిన అడ్డగాడిలాగా తయారవుతారు. ఇది లైవ్, నీ రియాక్షన్ తర్వాత ఇచ్చుకో. అర్థమైందా? అయితే ఇకపోతే ఈ అమ్మాయి కూడా మొదట్లో ఈడ్లాగే బండగా ఉండేది. గురువుగారు నేను లావ్ అయిపోతున్నాను అన్నారు. అప్పుడు నేను కొన్ని ఆసనాలు నేర్పించాను.
అందువల్ల ఈ అమ్మాయి ఇంత అందంగా నాజుగ్గా తయారైంది. కాబట్టి మనం ఆసనాలు అనేది చేద్దాం. ఈరోజు కొన్ని ఆసనాలు నేర్చుకుందామా? ఇప్పుడు మనకి గురువుగారు కొన్ని ఆసనాలు నేర్పిస్తారు. గురువుగారిని వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఓకే అండి. ముందుగా మన శ్వాసని ఇక్కడ బంధించాలన్నమాట. అంటే శ్వాసని తీసుకోవాలి. తీసుకున్నారు కదా, శ్వాస ఇక్కడ బందీ అయింది కదా. ఇప్పుడు మొదలు పెడదాం. మీ యొక్క ఈ కుడికాల్ని ఇలాగెత్తి మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండాలి. మధ్యలో ఇలా ఆడిస్తా ఉండాలి. దానివల్ల మీ మూత్రం అనేది సులువుగా అవుతుంది. పరిగెత్తు పరిగెత్తు, అలాగే పరిగెత్తు పరిగెత్తు. ఎంతసేపు పరిగెడితే అంతసేపు పరిగెట్టడమే. పరిగెత్తు. ఈ కాల్ని ఇలా చేతిలోకి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ చెయ్యి ఉంది కదండి, ఈ చెయ్యి ఇలా తిప్పి ఇందులో నెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఏంటిది రావట్లేదు? ఎలా పద ముందు. గురు 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 అమ్మా 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 తెప్పలా ఓకే కదా? పిచ్చి పిచ్చి ప్రాగులను నెట్టేసే చంపిద్దాం అనుకోరు పెట్టే. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకునే ఎలా? చింతపండు బిర్యానీ ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పు. వద్దులే. ఒకటి 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 ఒకటి. బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా. ఏటమ్మే అన్ని నాలుకేనేటి, మాకేటవ్వా? రే నాకు రా, మొత్తం నువ్వే తినేస్తున్నావు. మొత్తం నువ్వే తిను. ఏం పందిలా కరెక్ట్ కొత్తావు. ఏం పెట్టారా? ఏటేం సడన్గా? ఏటెలగరుతుంది డైనోసార్ లాగా? అమ్మా, చింతపండు బిర్యానీ తినప్పడం మంచిది. మళ్ళీ ఇంక తింటావేటే? దాన్ని చూపించగరా బాబాయ్ నాకు. ఏటైంది? 4 గంటల దాకా డిస్టర్బ్ చేయొద్దు. ఆ వార్తలే మీరే చూసుకోండి రా బాబోయ్. నావలు కాదు బాబోయ్. ఏం చేస్తున్నారా? ఏట ఆడతావా? 500కి 500. 500 ఆడతా. ఏట అలా కూకుని పోతానువా? అలా కాదు, జోడీ తెచ్చుకో వెళ్ళు. ఇది క్యారం బోర్డు లాగే, అటెద్దరు ఇటెద్దరు. వెళ్ళు, ఎవరు నాకు తోడు తెచ్చుకెళ్ళు. ఈవినింగ్ మనం బయట అమ్మ దీక్ష, ఒకసారి ఖాళీ ఉంటే వస్తావా? చెప్పు తెగు. దానికి కదమ్మా, ఎందుకు కదా డబుల్ మీనింగ్. ఆటలాడదాం. నాకు ఇంట్రెస్ట్ లేదు. 500 పెట్టమ్మా, నీకు 250 నాకు 250. ఓకే. రే నాకు జోడి దొరికిందిరా. రా రా ఎలాగైతే కూకో దా. ఇక్కడ 3 ఇక్కడ 3. ఒరే మాకైరా. నీకు రూల్స్ తెలిసినా? ఓస్ ఎందుకు తెలియదురా? ఇవి ఉన్నాయా? ఇలా తీసుకుంటామా? ఎల్లని ఇలా వేయటమే, అంతే కదా. నీకు గొప్ప రూల్స్ తెలుసు. నీకు పట్ల మిప్పేసి మెక్కినంత ఈజీ కాదు. ముందు రూల్స్ తెలుసుకొని ఆడు. చెప్పు. ఇదిగో ఇది ఉందా, ఇది తల్లే, ఇది పిల్ల. పిల్ల. నువ్వు ఈ పిక్కలు ఉన్నాయా, ఈ పిక్కలతో చెమ్మ వేసావు అనుకో, పిల్ల బయటకు వస్తుంది. అదే అష్ట ఎత్తే తల్లి బయటకు వస్తుంది. తల్లేంటి పిల్లేంట్రా? నువ్వు పూర్తిగా ఫస్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులోకి వెళ్ళింది అనుకో చంపడానికి అవ్వదు. అదే ఇక్కడ ఉన్నావు అనుకో చంపేస్తాము.
మేము ఇలాగెళ్తాము, మీరు ఇలాగెళ్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకో, సంపుడు పందెం అయితేనే లోపలికి వెళ్ళడానికి వీలు అవుతుంది. ఏయ్, ఇవేమన్నా ఫ్యాక్షన్ కూడా లేరా చంపుకోవడానికి చావడానికి? నువ్వు పూర్తిగాను నన్ను అటు నుంచి ఇటు నుంచి వెళ్ళే బీపీ లేపకో. ఫస్ట్ నువ్వు చచ్చిపోనవు, ఇప్పుడు చచ్చిపోనవు. నువ్వు సెమ్మ ఎత్తేనే పెళ్ళాడతాం, అష్ట వేసావనుకో తల్లి ఆడతాం. ఒకవేళ తల్లి లేదనుకో, నువ్వు అష్ట వేసావనుకో 2 పిల్లలు. 2 గుర్తుపెట్టుకో. సరే మొదలెడదు మాట. అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే గురు, రెడీ. పిక్కలు వేసేస్తాను. ఇవి మావి, అవి మీవి. గుర్తుపెట్టుకోండి. అర్రే గురు, కిన్నే ఇటు చచ్చిపోతాడు. కిందే కదా పడుతుంది చూడు. శ్రీకాకుళం విజయనగరం జోడి వీడితో ఆడాలి కబడ్డీ. ఏంటో సైకిల్లో బిహేవ్ చేస్తున్నారు? సైకిల్ అమ్మ మేము తప్పేలా కిందికి చూడు. గురు కన్ను పడ్డది, చచ్చిపోండి. మడతెట్టేస్తాం. అమ్మా నువ్వే కొంచెం ఎలాగైనా చూసి గెలిపించమ్మా. గెలుపు మనదే. 6 100 100 6 500 మనవే. మాదే. ఒకటి చెప్పడం మర్చిపోను, ఓడిపోతే పులిసి దెబ్బలు అవుతాయి. ఇందాక బెటర్ నువ్వు మళ్ళీ పులిసి దెబ్బలు ఏంటి ఇప్పుడు? దీని పని దీందే, దాని పని దాందే. కుదరు, నేను ఆడను, మీరు ఆడుకోండి. ఇదిగో మా ఊర్లో ఒకటి ఇలాగే ఆట మధ్యలో లెగిసిపండు, కాలు చేతులు పడిపోయి ఇంట్లో కూర్చోండు. నువ్వు కూడా కూర్చోంతవా? మా ఊర్లో కూడా అలానే జరిగింది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇవన్నీ మీరు ముందు చెప్పాలి కదరా, దూరబారుకు పేదవల్లారా. ఆట మధ్యలో చెప్తారు కదరా మీరు, పోతారా? కానీ ఇంకొకసారి లెగిసావనుకో గుర్తాను మళ్ళీ. కుదుతావా? అవును. నువ్వు వచ్చినప్పుడు అలా ఇప్పుడు ఎలా ఉన్నావురా? చెప్తాను రా సంగతి. నిజంగానే కాళ్ళు చేతులు పడిపోతాయా? నీకైతే పడవు, ఈడికి పడిపోతాయి. నేను ఆడాలా? అమ్మా నిన్నే నమ్ముకున్నాను తల్లి, కొంచెం ఏదో చేసి గెలిపించమ్మా. 500 వస్తాయి మనకి. వెయ్యి. అబ్బా ఇప్పుడు పులిసి దెబ్బలో. వద్దురా ప్లీజ్ రా, వదిలేనరా. నువ్వు రెడీ చేసుకో. ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తాను ఈ పని. వెళ్ళిపో. ఏసై ఇదిగో నువ్వు పెద్ద తప్పు చేసినావు తెలిసినా? ఏం మాట్లాడుతున్నావు? మామూలు ఆట కాదు, దేవుడు ఆట తెలిసింది నీకు. పూర్వము కౌరవులు పాండవులు ఇదే గేమ్ ఆడినారు, కౌరవులు లేటైనారు. ఇలా కాదు, నువ్వేట్ చేస్తావంటే ఇదిగో ఇలా కుంటుకొని ఆఫీస్ మొత్తం రౌండ్ అయ్యాల. చూసి మాట్లాడరా. అది చూసినాను కాబట్టి ఇక్కడ మాట్లాడినాను. అదే మా ఊర్లో అనుకో, నరసన్నపేట దాకా వేసుకొని వెళ్ళిపోదుము. పక్కనే ఉంటది అది. అంతే 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్లా? ఇదే బెటర్ రా బాబు. కదా మరి కానీలే. ఒరే 100కి ఇంకో 100 వేసిస్తాను. నీ 100 ఎవరికి కావాలే? నువ్వు పరిగెత్తులే. ఒరే తప్పదా? తప్పదు. రెడీ స్టార్ట్. ఇంతే కదా, ఇలాగే కదా. చెరుకు గుడ్లు పడ్డాది దెబ్బగొర్రే. గురు నువ్వు బీటేసుకో. చెరుకు గుడ్లు పడ్డాది దెబ్బగొర్రే. ప్లీజ్ రా. నీకు ఎలాగొంది కదా, ఇప్పుడు చూడు. చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు. పాచి గెంతో. చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు. ఆగకూడదు. గురు నువ్వు కూడాను. చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు, చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు. ప్లీజ్ రా. ఇగో నువ్వు ఆగిపోను, నీకు గట్టి పడిపోతాయి. చెరుకుగుడ్లు పడ్డాది దొన్నపోతు. నా వల్ల కాదురా. గురు ఏటి ఎలా పడిపోండా? అయినా సరే ఇదా బాటిల్ పట్టుకో, నీళ్ళు కొట్టు ముఖం మీద. లేపో కెటప్ గారు, కెటప్ గారు. లేరా బండా, లేరా బండా, లే. నేను వదిలేండి, మీకు దండ పెడతాను. కొన్ని నీళ్ళు ఎక్కువగా పోయిరా. ఇదిగా ఇందా
పండగ చేసుకో తాగ్. ఒరే ఎక్కువ పోయిరా కొన్ని. ఇప్పుడు ఇవే ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ తాగినావంటే అటు నుంచి అడే పోతావు. అయితే కొనే పోయి. తాగ్ 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 తాగ్. అమ్మా నన్ను వదిలేండ్రా. లేయితే మళ్ళీ గెంతలా మళ్ళీనా? వాళ్ళు కాదు నీకు ఇలా కాదా ఒరెవరి మీకు దండం పెడతా, నన్ను వదిలేండ్రా. అయితే 1000 కొడతావా? 2000 నా జేబులో తీసుకున్నాను, వదిలేండ్రా. అమ్మా నీకు వెయ్య నాకు వెయ్య పంచుకుంటున్నారా? గురు డబ్బులు అంత తొందర నీకు. పెట్టుకో పెట్టుకో. గురు ఏంటి ఘోరమా? నాకు పెళ్ళయిందిరా. అయితే ఓకే సరేదా గురు. గురు న్యూస్ అయిపోయిందే, లంచ్కి వెళ్ళండి. ఏవండి ఆ పక్కన అనుకుంటున్నాను, అడిగితే ఎలాగుంటుంది? ఏమండి లంచ్కి వెళ్దామా? పద. ఆహా ఓ ఎంత బాగుందో, అదే జరిగితే బాగున్ను. రే ప్రకాష్, నువ్వు మారవా? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను అదేగా చేసింది, పొటాటో ఫ్రై. ఇది ఉల్లిపాయ ఫ్రై. అదేంటి ఈ మధ్య మా ఏపీలో పొటాటో ఉంటే ఉల్లిపాయగా? ఏంటి డిస్కషన్ ఏంటి? నేను పొటాటో ఫ్రై అడిగితే ఉల్లిపాయ ఫ్రై చేశాడు. అవును, ఈ మధ్యన రెండు ఒకటే కదా, అందుకే వార్తలు చూడాలా. ఇది మీరే తినండి, నాకు బిర్యానీ ఆర్డర్ పెట్టు. అదేదో ఇంట్లో చెప్తే నేనే చేసావని కదా, అయినా తీసుకొచ్చాను కదా. రైసు కర్రీ పప్పుచారు. ఇప్పుడు పెడతావా లేదా? వద్దు అంటే మళ్ళీ పెడతావా లేదా అంటావేంటి? ఇప్పుడు పెడతావా లేదా? లేదు పెట్టను, డబ్బులు వేస్ట్. ఎందుకండి అంత కక్కుర్తి పడతారు? బిర్యానీయే కదా అడిగింది, పోతే 150 రూపాయలు పోతాయి. ఆ రైస్ ఏదో మీ ఇద్దరు తినేచ్చు కదా. ఇదేంటిదే ఎంత తెలివి మాట్లాడుతుంది? మీకేం తెలుసండి ఒక మొగాడ పడే పాటల గురించి? ఛీ, మీరు మారు. పద మనం వెళ్ళి బిర్యానీ తిందాం. నాగేశ్వర గారు ఇంకా వెళ్ళలేదా? అబ్బా ఎంత ప్రేమగా పిలిచిందే, నాకు తెలిసింది నన్ను లవ్ చేస్తుంది. మిమ్మల్నే ఇంకా వెళ్ళలేదా? మీకోసమే. నా మీద ఎంత అభిమానం తపేలా గారు. పడిపోయింది, నాకు పడిపోయింది. ఇదిగో అమ్మే, ఒక మాట చెప్తాను, నువ్వు గుండెలు పెట్టుకోవాలి. మరి ఏంటి? నేను పేమెత్తాను, పెళ్లి కూడా చేసుకుంటున్నావు. నేనంటే నీకు కూడా ఎక్కడో ఇష్టమే, నాకు అర్థమవుతుంది. నువ్వు ఒప్పేసుకున్నావు అనుకో, మా అమ్మకి చెప్పేసి మూడతాలు ఎట్టిచ్చేస్తాను. గబ్బిలు మొహం వేసుకొని చూస్తావేటే, గబుక్కుని చెప్పు చెప్పు చెప్పు. అమ్మా కుటిచింది గుంటకనా, అలా కొట్టేద్దామేమే, ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ. ఇంకొకసారి దగ్గరకు వచ్చావనుకో వద్దులే. ఇదిగో అమ్మే, ఓళ్ళు చెప్పుకో. చీ అదవా. అబ్బా గట్టి కుడిసింది గుంట. తపేలా ఆ గురు, మరి ఇంకేం లేదు మరి, ఊరుకో. ఇంకా నీకు బ్రేకప్పే. నాకు సెట్ అవుదా? అవ్వదు, చెప్పుతో కొట్టింది, ఇంకెలా అవుద్ది? నువ్వు చూశాను వేటి గురు, నేను ప్రేమించినాను గురు. ఏంట్రా ఇది? చాలా ప్రేమించినాను గురు, అప్పుడే నా ప్రేమకి 100 ఏళ్ళు నిండిపోతాయి అనుకోలేదు గురు. లేక సెట్ చేస్తావా? బీరిపిస్తావా? పద. పద.